హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము DJI Air 3Sతో ట్రాకింగ్ అయితే చేయబోతున్నాము. ఎలా ట్రాక్ చేస్తున్నాము ఏంటో. సో మనం కార్ మీద వెళ్తూ ఉంటాం, మనకి ఇది ఫాలో అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఎయిర్క్రాఫ్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎయిర్క్రాఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మూమెంట్ అయితే ఇస్తుంది, పైకి వెళ్తుంది. మనం అయితే ఇప్పుడు కార్లో కూర్చొని మనం మూవ్ అవుతుంటాం. అది మనల్ని ట్రాక్ చేస్తుందో లేదో మనం చూద్దాం. లెట్స్ కమ్. ఇట ఫ్లై అయితే ఉంది. సో అది మనల్ని ట్రాక్ చేస్తుందో లేదో చూద్దాం. ఇంట్లో కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసి ఆటో ట్రాక్ ఆన్ చేసి సో అది నన్ను ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు సో నన్ను ట్రాక్ చేస్తే మూమెంట్ అయితే ఇస్తుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. చేస్తలేదు, అది ట్రాక్ చేసుకుంటే వెనక్కి వస్తుంది. దీంట్లో అయితే ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. నేను ఇప్పుడు చెప్తా లెఫ్ట్ సైడ్కి. సో నేను ఇటు వెళ్తే అటు ట్రాక్ అయిపోతూ వస్తుంది. ఇదేదో కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నట్టు మన ముందర వెళ్తుంది కార్. మన Air 3S క్యామ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. పక్కన కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. డీలాగ్ మోడ్లో పెట్టింది, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది షార్ట్స్ అయితే. సబ్జెక్ట్ ట్రాకింగ్లోని ఒక చిన్న ప్లేస్లోని మన వెహికల్తోని ట్రాక్ చేస్తూ ఉన్నాం. సో పక్కన మంచి పంట పొలాలు ఉన్నాయి, ఫుల్ గ్రీనరీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక లుక్ వేద్దామని ఇటు సైడ్ వచ్చి ఈ షార్ట్స్ కూడా తీస్తున్నాను నేను. ఇవి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఎయిర్క్రాఫ్ట్ అయితే ఎక్కడా తగ్గదన్నట్టు చాలా ఇంప్రెసివ్గా షార్ట్స్ అయితే తీస్తుంది. ఇది డీలాగ్ మోడ్లో. కొన్ని డిఫరెంట్ షార్ట్స్ కూడా ట్రై చేశాను. సో మననే టార్గెట్ చేసుకుంటా లాంగ్ వెళ్ళడం, మళ్ళీ దగ్గరికి రావడం, మళ్ళీ దూరం వెళ్ళడం. ఈ షాట్ అయితే ఒక 2 meters హైట్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తీసాను నేను. మంచిగా పొలాల దగ్గరికి వెళ్ళి అలా ఒక లుక్ వేసి ఇలా తిరిగి ఫాస్ట్గా మన వెహికల్ దగ్గరికి వస్తాను. మాస్టర్ షాట్స్ రొటేటింగ్ చేసుకుంటా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ 360 degrees రొటేట్ చేసుకుంటా అండ్ రైట్ సైడ్ కూడా ట్రై చేసి ఈ షాట్ తీసాను. ఈ షాట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ షాట్. నన్ను పాయింట్అవుట్ చేస్తా సర్కిల్ చేసుకుంటే ఇలాగా దూరం వెళ్ళిపోవడం. ఈ షాట్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఈ షాట్ అయితే చాలా బాగా నచ్చింది కూడా. కొన్ని గ్రేట్ షాట్స్తో పాటు మనం అయితే ఆటో ట్రాకింగ్ చేసాం. ఎయిర్క్రాఫ్ట్ అయితే మన వెనకనే వచ్చింది. సో ఇప్పుడు ల్యాండ్ చేసేద్దాం. సో మన ఎయిర్క్రాఫ్ట్ అయితే సో ఒకసారి చూస్తున్నాండి. సో ఆటో ట్రాకింగ్ స్టాప్ చేసి
అయితే మన దగ్గర తీసుకుందాం. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది, మనకి కనిపిస్తుంది మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే. సో దీంట్లో సో ల్యాండింగ్ అయితే చేద్దాం మనం దీన్ని. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాం గేర్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడు ఇలా చేయకూడదు, చాలా రిస్కీ ల్యాండింగ్. ఈరోజైతే ఈ ట్రాకింగ్ వీడియోతో పాటు మాస్టర్ షాట్ కూడా తీసాను దీంతో. సో ఇక్కడ ఉన్న ఏరియాలో ఈ కొంచెం ఏరియాలోని ప్రాక్టీస్ చేసినట్టు మాత్రం చేసాము. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. స్టే ట్యూన్డ్.